హాయ్ అండి, అస్సలం అలైకుం. చూడండి, ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నాను. చూడండి, చిన్న పాప 5 ఏళ్ళ పాపకి ఇది. ఓకేనా ఫ్రెండ్స్. ముందు వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదండి, ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా మర్చుకోవాలండి. చూడండి, ఇలా 4 మడతలుగా మర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇలా మర్చుకోవాలండి. చూడండి, 4 వచ్చేసి షోల్డరు, నెక్. ఓకేనా. చూడండి, 4 నెక్, షోల్డర్. చూడండి, 2కి వచ్చేసి నెక్, 2కి వచ్చేసి షోల్డర్. ఓకేనా ఫ్రెండ్స్. ఇదో చూడండి, ఇలా జంపు వచ్చేసి 11 అండి. 11 పెడుతున్నాను. 11 తన లెంత్ అండి. మనం స్టిచ్చింగ్లో పోతుంది కదండి, అందుకే 1 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. 12 పెడుతున్నాను. చూడండి, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, సంక 4 పెడుతున్నాను. చూడండి, నెక్ వచ్చేసి 3. ఫ్రంట్ పార్ట్ అండి ఇది. నెక్ వచ్చేసి 3. ఓకేనా ఫ్రెండ్స్. టెస్ట్ పార్ట్ వచ్చేసి 7 పెడుతున్నానండి. చూడండి, టెస్ట్ పార్ట్ 7 ఉందండి. ఎక్స్ట్రా వచ్చేసి 2 ఇంచులు పెట్టుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 6 పెట్టుకుందామండి, నడుము భాగం దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఇప్పుడు వచ్చేసి స్కేల్తో వేసుకుందామండి. ఇలా నెక్, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలా మార్క్ వేసుకోవాలండి. చూడండి, ఇలా మనం ఎక్స్ట్రా వచ్చేసి 2 ఇంచులు అండి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వచ్చేసి కొంచెం క్రాస్, ఇక్కడ నడుము భాగం దగ్గర క్రాస్ తీసుకుందామండి. ఇలా చూడండి, ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వచ్చేసి మార్కు పెట్టుకుందామండి మనము నడుము దగ్గర. చూడండి ఫ్రెండ్స్, కట్ చేస్తున్నాను. మరి వచ్చేసి ఇక్కడ రౌండ్, సంక రౌండ్ తీసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇలా ఈ పార్ట్ వచ్చేసి కట్ చేసుకుందామండి. చూడండి, ఇలా ఫ్రంట్ బ్యాక్ అండి, ఇది 2 ఉన్నాయి. మధ్యలోకి కట్ చేస్తామండి. ఇది వచ్చేసి బ్యాక్ 3 ఇంచులు పెట్టుకున్నాం కదండి. ఇలా రౌండ్ తీసుకోవాలి. తీసుకున్నాక మనం కట్ చేసుకుందామండి. ఇలా ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది చూడండి, ఇలా
3 ఇంచులు పెట్టుకుందామండి. ఫ్రంట్ 3 ఇంచులే, బ్యాక్ 3.5 ఇంచులు పెట్టుకుందామండి. ఇది చూడండి ఇలా, ఇది ఫ్రంట్ అండి. చూడండి చూసారు కదండి. ఇలా చూడండి, స్క్వేర్ నెక్ పెడుతున్నాను చూడండి. ఫ్రంట్ కట్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మెయిన్ క్లాత్ తీసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి ఆ లైనింగ్ క్లాత్ తీసుకొని ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇలా. చూడండి ఇలా కట్ చేసుకోవాలండి. సరిపోయిందండి కరెక్ట్గా. చూడండి ఇలా కట్ చేసుకున్నామండి. దీనికి కొలతలు గింతలు ఏం అవసరం లేదండి, డైరెక్ట్ ఇది పెట్టుకొని కట్ చేసుకోవచ్చు మనము. ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. చూడండి మరొచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది. ఇదండి 7 పెట్టుకుందామండి హ్యాండ్స్. హ్యాండ్కి లైనింగ్ వేయడం లేదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 4 పెడదామండి. ఇక్కడ హ్యాండ్ జాయింట్ వచ్చేసి ఇక్కడ చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇద్దాం హ్యాండ్ ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇలా. హ్యాండ్స్ వచ్చేసి జంపుగా పెట్టమన్నారండి వాళ్ళు బేబీకి, అందుకే జంపుగా పెడుతున్నాను. చూడండి హ్యాండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి కింద పార్ట్ చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇలా 2 మడతలుగా వేసుకోవాలి. ఇది వచ్చేసి కింద భాగం అండి. ఇది అంబ్రెల్లా కట్ ఫ్రాక్కి ఇలా ఇలా వేసుకోవాలి. ఆరు పెడుతున్నానండి నడుము భాగం. చూడండి ఫ్రెండ్స్, 6 పెట్టాము కదండి ఫ్రంట్ పార్టీకి. 6 నడుము భాగం 6 పెడుతున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అంబ్రెల్లా కట్ అండి. లైనింగ్ కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఓకేనా. జంప్ వచ్చేసి 18 పడదామండి. ఓకేనా ఫ్రెండ్స్, 18 అంటే లెంత్ పూర్తి వచ్చేసి 18 అండి. ఏమంటే లైనింగ్ కొంచెం పైకి ఉండాలి కాబట్టి 16 పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి 17 లైనింగ్ అండి ఇది. చూడండి ఫ్రెండ్స్, అలా కట్ చేసుకోవాలి.
ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కట్ చేసుకుందామండి మార్కెట్లో వేసుకొని. చూడండి, నడుము భాగం కట్ చేసుకుందాం ఫస్ట్. మరి వచ్చేసి ఇది కట్ చేద్దామండి. ఓకేనా, చూడండి లైనింగ్ అండి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. ఇక్కడ జాయింట్ పడుతుందండి, జాయింట్ వేసుకుందాం. మరి వచ్చేసి మనం చూడండి ఫ్రెండ్, 2 మడతలుగా వేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, లైనింగ్ అయిపోయింది కట్ చేసేది. ఇది వచ్చేసి ఇదే అండి. చూడండి, ఇలా వేసుకుందామండి. ఓకేనా, ఏదో ఇలా చూడండి. ఇప్పుడు వచ్చేసి అదే లైనింగ్ ఆల్తిక్ పెట్టుకుందామండి. అదో చూడండి, ఇలా మనం మిక్స్ చేసి మళ్ళీ కట్ చేసుకుందామండి. ఇదో ఇలా ఎక్కువ పెట్టాలి కదా మనం, ఇలా కట్ చేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇదో ఇలా. అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్టయితే. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా.